వెళ్ళిపోద్ది కొన్ని చోట్ల. ఎక్కడైనా సరే ఓళ్ళ దగ్గర జనం మొబిలైజ్ అవుతారు, అవుట్స్కర్ట్స్ లో ఖాళీగా ఉంటుంది. అంతే. అసలు వీళ్ళు నన్ను అడిగితే అంత పెట్టుకోకూడదు, అంత లాంగ్. ఆ కాలేజీకి దగ్గరలో ఒక 5 కిలోమీటర్లు ఆ రేడియస్ పెట్టుకోవాలి, కానీ 60 కిలోమీటర్లు పెట్టుకోవడం మేబీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ ఏరియాలో ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత మోహన్ చెల్లక ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఇదిగో జగన్ పక్కన నేను ఉంచున్నాను చూడండి హో అని టమ్ కొట్టుకోవడానికి అక్కడ అంటే పైగా పెద్ద షెడ్యూల్ పెట్టినట్టు 7 నియోజకవర్గాలు ఎన్నో కలుస్తున్నాయంట కదండి. అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ రోడ్డు మీదకి రావాలి, అంటే వైసీపీ వాళ్ళు మిగిలిన రాకపోయినా ఆ హడావుడి కూడా ఉంటది, ఒక యాక్టివిటీ కూడా కనిపిస్తుంది కదా. అదే అంటే అందులో బాగా ఎలక్షన్ అయిపోయాక అక్కడ ఊపు తీసుకొచ్చేంత వరకు పెద్ద కార్యక్రమం ఏమి నడవలేదు. అవును, ఉత్తరాంధ్ర ఫస్ట్ టైం, అంటే ప్రతిపక్షంలోకి వచ్చాక ఫస్ట్ టైం. అది అందుకని కూడా కాస్త ఉత్సాహంగా వీళ్ళు పెట్టుకున్నారు తప్పించి అది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఏంటంటే డిబేట్ లో అంటే ఒక టాపిక్ ని లైమ్ లైట్ లో ఉంచడం అనేటటువంటిది విశేషం. ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు కదా. ఒకప్పుడు ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేసిందో, అసలు ఇంజనీరింగు మెడిసిన్ ఈ 2 మాత్రమే మనిషికి జీవనాధారం, ఇవి దీనికి అనుగుణంగా చదవకపోతే వాడు బ్రతకడం అనవసరం అనేటువంటి తరహా మనస్తత్వం 95 తర్వాతనే వచ్చింది. అప్పటికి ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. అప్పుడు చంద్రబాబు గారి ఆలోచన అంతా కూడా ఈ రెండిటి చుట్టూతానే ఉండేది. ఆయనకి మరి ఎవరిచ్చిన ఫీడ్బ్యాక్ అదే మాట మాట్లాడారు.